కేబుల్ న్యూస్ కు స్వాగతం. వార్తాబాధితులకు పలువురు విరాళాలు ఇచ్చి బాస్టగా నిలుస్తుంటే వైసీపీ నాయకులు విమర్శలే పనిగా పెట్టుకోవటాన్ని రాధాగరంగా మిత్రమండలి ఖండించింది. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పలువురు విరాళాలిచ్చి దాతృత్వం చాటుకుంటున్నారని రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్టి ధర్మారావు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో బాధితులకు బాస్టగా నిలవాల్సిన వైసీపీ నాయకులు కేవలం విమర్శలకు పరిమితమవటాన్ని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలతో కలిపి మెగా ఫ్యామిలీ 9 కోట్ల రూపాయలు వరద బాధితులకు విరాళం ఇచ్చారని, నారా భువనేశ్వరి 2 కోట్ల రూపాయలతో పాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరివిగా విరాళాలు ఇస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు విమర్శలు మానుకొని వీలైతే బాధితులను ఆదుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లంకిశెట్టి నీరజ, దూలిపాల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, విన్నకోట సుబ్బారావు తదితరులున్నారు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమం తలపెట్టాం. అదేమిటంటే మొన్న భారీ వర్షాలకి వరదలకి విజయవాడ అతలాకుతలం అయిపోతే మనసున్న మహారాజు మా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు 1 కోటి రూపాయలు, ఆంధ్రాకు 1 కోటి రూపాయలు, 400 పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చి 400 పంచాయతీలకి 4 కోట్లు అంటే వెరసి మొత్తం 6 కోట్లు అంటే మెగా ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ కానీ ఉపాసన కానీ ఏదేమైనా కానీ 9 కోట్లు దగ్గర ఇచ్చారు మెగా ఫ్యామిలీ. అలాగే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వర్షంలో తడిసి అంత ఇదిగా ఆయన కూడా చాలా ప్రజలను ఆదుకోవడానికి ముందండులో ఉన్నాడు. ఆయన కానీ మళ్ళీ ఆయన భార్య భువనేశ్వరి కానీ బాలకృష్ణ గారు కానీ మరి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నందమూరి కుటుంబ సభ్యులు కూడా చాలా వితరణ ఇవ్వడం జరిగింది. మరి మోడీ గారు అయితే సెంటర్లో మనం ఆదుకునే చూసేది మొత్తం అంతా మోడీ గారే. అలా అన్ని రకాలుగా వీళ్ళు నడిచి పేద ప్రజలకి అండగా ఉండి నిలబడుతుంటే ఈ ప్రతిపక్షాల నాయకుడైన ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. నువ్వు ఏనాడన్నా ఇలాంటి వితరణ నీ జీవితంలో ఎప్పుడన్నా రూపాయి ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? రాధారంగ మిత్ర మేము సూటిగా ఇస్తున్నాం. అలాగే గత ప్రభుత్వ హయాంలో నువ్వు కానీ నీ మంత్రులు కానీ 1,000 కోట్లు దోసుకున్నారు. ఇవాళ ప్రక్షాళన చేసుకోండి. ఇవాళ ఈ వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళకి మీ సొమ్మేమైపోతుంది? దోసుకున్న డబ్బేగా. స్టేజ్ బిల్డింగ్ వరకు మునిగిపోయిందంట. అనేక చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు చొప్పున ఒక మనిషికి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళందరికీ చనిపోయిన కుటుంబాలకి వాళ్ళని మనుషులు తీసుకురావాలి. కనీసం ఇలాంటివన్నీ వాళ్ళకి ఆధారంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు చొప్పున ప్రతి కుటుంబానికి ఏర్పాటు చేశారండి. అంతేకాకుండా ఈరోజు విరాళాలు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం కాదండి. అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఉప్పెన వచ్చినప్పుడు 77లో వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ అందరిని తీసుకొచ్చి ప్రతి ఊరు వచ్చి అలా అందరి దగ్గర అడిగి డబ్బులు అలా ఇచ్చారు మన గవర్నమెంట్కి. అప్పుడున్న గవర్నర్కి వాళ్ళకి సమర్పించారు ఇలాగ ఇండస్ట్రీ తరపున. అప్పుడు చాలాసార్లు 2 సార్లు విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్టీ రామారావు గారు ముందుండి ఎవరు వచ్చినా రాకపోయినా మేము రావని కొంతమంది పెద్ద హీరోలు అన్నా సరే ఆయన ఒక్కడే ముందుండి ఆయన తర్వాత 2-3 హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు ఆ ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇలా విరాళాలు ఇచ్చారండి. అలాగే ఇప్పుడు కూడా ఇండస్ట్రీ అంత కదిలొచ్చింది. అలాగా స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీ అంత కదిలొచ్చిందండి. ప్రభాస్ గారు 2 కోట్లు ఇచ్చారు. మా నారా భువనేశ్వరి గారు ఆవిడ 2 కోట్లు ఇచ్చిందండి. నిజంగా ఆవిడ హెరిటేజ్ తరపున 2 కోట్లు ఇవ్వడం గ్రేట్ అండి. ఒక లేడీ వచ్చి ముందుకు వచ్చి మన ప్రజలు ఇలా అల్లాడుతున్నారు, మన రాష్ట్రం కొంచెం ప్రాబ్లంలో ఉందని ఆవిడ ఆలోచించి వాళ్ళు 2 కోట్లు ఇచ్చింది. అందరూ అంతే బాలకృష్ణ గారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారండి. 2 తెలుగు రాష్ట్రాలకు సరిపడి 1 కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే కాకుండా చాలామంది నందమూరి ఫ్యామిలీ అంటేనే ప్రజలకు ముందే మధ్యలోనే ఉంటారు. వాళ్ళు ప్రజల కోసమే బతుకుతారు. వాళ్ళు నందమూరి ఫ్యామిలీ అంటే వాళ్ళ తండ్రి గారు తీసుకున్న నిర్ణయాలను బట్టి వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. నారా లోకేష్ గారు కానీ కొల్లు రవీంద్ర గారికి పూర్తిగా నీళ్ళలోనే ఉంటున్నారు. గత 10 రోజుల నుంచి చూస్తున్నానండి. నారా లోకేష్ గారు, కొల్లు రవీంద్ర గారు పూర్తిగా నీళ్ళలోనే ఆ సింగనగర్ దగ్గర విజయవాడ అలా తిరుగుతున్నారు. గన్నవరంలో తిరిగి అక్కడ ప్రజలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు సంభవించి మరి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో కానీ చాలా చోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితి, చనిపోయిన పరిస్థితి ఇవాళ మనం పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉన్నాం. అటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. ఆ విధంగా ఇవాళ సినిమా ఫీల్డ్లో కానీ మరి ఆదర్శంగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఇవందరూ కూడా ఇవాళ రామోజీ గారు కానీ రామోజీ సంస్థలు కానీ ఇవాళ ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శంతో ప్రజల్ని ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఎవరైతే బాధపడుతున్నారో ఆదుకోవడానికి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి ఏదైతే వితరణ చేశారో దాని మిగతా సభ్యులందరూ కూడా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇవాళ ఆ రకమైన సహాయం అందిస్తున్నది. ఇది శ్లాఘనీయం, ఇది ఆదర్శం. ఈ ఆదర్శం ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావం ఆదర్శం. జనం అంతా కూడా ప్రజలందరూ కూడా నావాడు అనేటువంటి భావన ఉన్నప్పుడే ఇటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించండి. అదేవిధంగా
గత ప్రభుత్వం యొక్క తప్పిదాల మూలంగా ఇవాళ విజయవాడ మునిగిపోయి అందులో సుమారుగా 40 మంది దాకా చనిపోవడం, వేల మంది ఇవాళ నిరాశ్రయిపోయి ఇవాటి వరకు కూడా కరెంటు లేక తిండి తిప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం శిక్షణ ఇచ్చిన వారికి నర్సింగ్ ఉద్యోగాలను ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ నిరసన వ్యక్తం చేసింది. రోగుల సంరక్షణలో కీలకంగా వ్యవహరించే నర్సింగ్ వ్యవస్థని అపహాస్యం చేస్తూ గత ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు ఇవ్వవలసిన జీఎన్ఎం శిక్షణను నైపుణ్యత పేరుతో ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రాం ప్రవేశపెట్టి 18 నెలల పాటు నామమాత్రపు శిక్షణ ఇచ్చి నర్సింగ్ ఉద్యోగాలను ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ పేర్కొంది. అన్ని అర్హతలు ఉన్న రిజిస్టర్డ్ నర్సులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులుగా చాలీచాలని జీతాలతో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారని, ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులను వారితో భర్తీ చేయకుండా నర్సింగ్ వ్యవస్థకు నష్టం వాటిల్లేలా చేస్తున్నారన్నారు. నర్సింగ్ వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతి పత్రాలు అందించామని వారు తెలిపారు. ప్రస్తుత వరదల నేపథ్యంలో రోగులకు ఇబ్బంది కలిగించకుండా తమ న్యాయమైన హక్కులను కాపాడుకోవడానికి అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన విధులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సంవత్సరాలుగా ఇక్కడ చాలామంది జీఎన్ఎం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మేము పనిచేస్తున్నాం సార్. సో ఇక్కడ చాలామంది విధుల్లో మేమందరం ఎన్నో కాలంగా కోవిడ్ టైం నుంచి ఎంతో శ్రమిస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ కుటుంబాలను కానీ ప్రతి ఒక్కరిని కేర్ చేయకుండా ఎంతో బాగా అందరూ పేషెంట్కి కేర్ ఇస్తున్న సమయంలో ఏఎన్ఎంస్కి ఇంటెన్సిఫైడ్ క్వాలిఫైడ్ అని చెప్పి ఒక చిన్న కోర్స్ ఒకటి పెట్టి వాళ్ళందరికీ జీఎన్ఎం ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఆ జీఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళకి 2.5 yearsగా కంటిన్యూగా ట్రైనింగ్ ఇస్తున్నారు. లేటెస్ట్గా ఒక జీవో పాస్ చేస్తారు. ఇలా వీళ్ళందరికీ స్టాఫ్ నర్సెస్ పోస్టులు ఇస్తామని చెప్పని ఒక జీవో ఒకటి పాస్ చేశారు. అది రీసెంట్గా 4వ తారీఖున ఇలా జీవో పాస్ చేయడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే, మేము ఇంకా కనీసం ఒక 11,000 చిల్లర మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఎన్నో ఏళ్ళగా నియర్లీ 10 to 15 yearsగా పనిచేస్తున్నాం. అలాంటి మాకు గవర్నమెంట్ ఫస్ట్ మాకు దానికి క్వాలిఫికేషన్ అర్హత ఇవ్వాలి. ఫస్ట్ జీఎన్ఎం స్టాఫ్ నర్స్ పోస్టులు నియర్లీ 10 years నుంచి మాకు అసలు పర్మనెంట్ పోస్ట్ తీలా. ఇంతవరకు మాకు పర్మనెంట్ పోస్టులు తీయలేదు. ఎవ్రీ 5 yearsకి తీయాలి, కానీ ఇంతవరకు తీయలేదు. సో మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మాకు క్వాలిఫికేషన్ మాకు అర్హత కల్పించి రెగ్యులర్ పోస్టులు ఫస్ట్ మాకు తీసి తర్వాత వాళ్ళకనేది అది నెక్స్ట్ సెకండరీ. ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పారు, ఏఎన్ఎం వాళ్ళకి జస్ట్ క్వాలిఫైడ్ ట్రైనింగ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు కృష్ణబాబు గారు దాన్ని ట్రైనింగ్ కాదు, వాళ్ళకి అర్హత కల్పించాలి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక తప్పుడు నిర్ణయం ఏఎన్ఎంస్కి జీఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వడం. ఏఎన్ఎంస్కి జీఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజున మేము అప్పటి నుంచి మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాం. దీని గురించి చేస్తుంటే అప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళకి ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం ట్రైనింగ్ మాత్రమే ఇస్తున్నాం, కానీ వీళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు కల్పించమని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున మళ్ళీ దాన్ని బలపరుస్తూ వాళ్ళకి ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం రెగ్యులర్ పోస్టులు వాళ్ళకి అర్హత కలిగిస్తూ వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వాలనేటువంటి దృష్టిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి రోస్టర్ పాయింట్ లేదు. ఈ రోజున ఆ ఏఎన్ఎంస్లో ఒక్కొక్కరు కొంతమంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. ఒక రోస్టర్ పాయింట్ లేకుండా వాళ్ళని ట్రైనింగ్కి తీసుకున్నారు. మేము కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నాం. మేమే కాకుండా ఎన్హెచ్ఎంలో కూడా చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మా ఎవరికి కూడా దశాబ్దాల కాలంగా రెగ్యులర్ నోటిఫికేషన్స్ లేవు, రెగ్యులర్ జాబ్స్ లేవు. సో మేమందరం కూడా చాలా సఫర్ అవుతున్నాం. ఈ రోజున రెగ్యులర్ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేస్తే రేపు ప్రమోషన్స్లో కానివ్వండి, శాలరీస్లో కానివ్వండి అన్నింటిలో వాళ్ళు ముందుంటారు, మేము వెనకబడిపోతాం. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి దృష్టితో ఆలోచించి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుని ఏదో విధంగా అరికట్టి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తిస్తాం. పోతపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. పోతపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. ఆలయంలో మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, అన్నదానం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు. పోతేపల్లి దూలరే పార్కు ఆటనగర్లో వెంచేసి ఉన్న విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క సన్నిధి యందు ఈరోజు భక్తుల సహాయ సహకారాలతో భక్తులు ఇచ్చినటువంటి ధన వస్తు సముదాయంతో గొప్ప అన్నదాన కార్యక్రమం దాదాపు 3,000 మందికి పైగా ఏర్పాటు చేయడమైందండి. ఈరోజు ఎంతోమంది భక్తులు ఈ చుట్టుపక్కల దూలరే పార్కు, పోతేపల్లి, ఉల్లిపాలెం, పిల్లచెట్టిపాలెం, పొట్లపాలెం మరియు మచిలీపట్నం టౌన్ నుండి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చి ఈ యొక్క అన్నదానం స్వీకరిస్తున్నారండి. అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి నెల పొందుతున్నారు. అలాగే వచ్చే నెల విజయదశమి రోజున 12వ తారీఖు ఉదయం 8:05 అమ్మవారి 50వ డివిజన్లో వరద ముంపుకి గురైన ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టింది.
50వ డివిజన్లో వరద ముంపుకి గురైన ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టింది. 50వ డివిజన్ పరిధిలోని శివగంగా డ్రైన్ కు గండిపట్టడంతో పంబాలగూడెం తదితర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఎం బాబా ప్రసాద్, పడమటి నాగరాజు, జనసేన నాయకుడు రామినాయుడు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు 50వ డివిజన్ చేరుకుని శివగంగా డ్రైన్ గండి పూడ్చి ఆ ప్రాంతంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. గతంలో 14వ వార్డు, ఇప్పుడు 50వ డివిజన్ అయినటువంటి ఈ ప్రాంతంలో అసలు మైనారిటీస్ వర్గాలు ఇక్కడ ఇళ్ల స్థలాలు చేసుకుని ఉన్నారు. వీళ్ళకి దారి లేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి యొక్క చెరువు యొక్క కట్ట తెగిపోయి అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ తూటుకూర కాడ కానీ ఈ నీళ్లు కానీ ఈ మొత్తం కాడ ఇక్కడ ప్రవేశించి ఇది దోవ, ఇది ఈ ట్రాక్టర్ నుంచున్నది దోవ, ఇదంతా పూడిపోయి కనీసం ఈ ఇంటాళ్ళు బయటికి వెళ్తానికి, స్కూల్ అంటే ప్రస్తుతం సెలవు, పిల్లలు ఏదైనా బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో పెద్దలు ఏదైనా వస్తువులకు బయటికి వెళ్ళాలన్నా కూడా దారి లేకుండా కంప్లీట్ మూసుకుపోయింది. ఇన్ఛార్జి నాగరాజు, పడమటి నాగరాజు ఇవి చూసి తానే అదిరిపోయాడు. జనసేన రామినాయుడు వీళ్ళంతా కలిపి వచ్చి మాకు పరిస్థితిని చెప్పటం జరిగింది. దాని మీదట 2 ట్రాక్టర్లు పెట్టి ఈ కాడంతా తీసేసి నీళ్లు బయటకు పోయే మార్గం, తిరిగి కాడ రాకుండా ఓ ఫెన్సింగ్ వేయాలని కోరుతున్నారు. దాని మీద బాబా ప్రసాద్ గారు, నేను ఈ ప్రాంతానికి వచ్చి కమిషనర్ గారి సహకారంతో ఈ పనులని చేసి వీళ్ళకి కనీసం రహదారి సౌకర్యం అన్న ప్రస్తుతానికి ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతో వచ్చాం. ఏది ఏమైనప్పటికీ కూడా విపత్తు ఊహించి రాదు. మరి విపత్తు వచ్చినప్పుడు తట్టుకునేటువంటి శక్తి ప్రజలకి, చేసేటువంటి పాలకులకే ఉండాలి. మరి నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం 15 ఎకరాల టెంపుల్ కాలనీ ఆనాడు నిర్మించాం. మరి అటువంటిది లోతట్టు ప్రాంతాలు ఉండటం వల్ల ఈ కాలనీలన్నీ కూడా మునిగిపోతాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఈ దోవ కూడా కనీసం వచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఏదో గండి పడటం వల్ల ఆ నీరంతా మరి ఇక్కడ ఈ రోడ్డు మీదకి వచ్చేస్తాం వల్ల ఈ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు వస్తానికి వచ్చే పరిస్థితి కూడా ఎక్కడా కనబడతలేదు. నిన్న కొల్లు రవీంద్ర గారు ఈ ఏరియా అంతా కూడా పర్యటించి ఇక్కడ వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఇక్కడ కమిషనర్ గారిని, అట్లాగే వార్డులో పడమటి నాగరాజు గారిని, అట్లాగే రామినాయుడిని, ఇక్కడ మిగతా ముఖ్యులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆదుకోండి, ఎప్పుడు ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయండి అని చెప్పి కూడా ఆయన చెప్తాం జరిగింది. రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడటం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ సుందరయ్య నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు నిన్న 125 మంది, 100 మంది దాకా, 200 మంది నిన్న మధ్యాహ్నానికి 125 అయింది, సాయంత్రానికి 200 మంది అయ్యారంట. మరి 200 మంది దాకా నిన్న వచ్చి మందులు అవి కూడా చూపెట్టుకున్నారు. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరన్నా ఆహారానికి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆహారాన్ని కూడా అందజేయడానికి మరి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. వర్షాలు పడిన దాని మీద పంబలగూడెం టెంపుల్ కాలనీ మసీద్ వెనక ఉన్నటువంటి వాటర్ని శుద్ధి చేయడం కోసం స్పెషల్ డ్రైవ్గా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం ఈ రోజున డ్రైన్ పూడికలన్నీ తీసి ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా మున్సిపాలిటీ తరఫున అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారు కూడా వాళ్ళ ఇంటి వాకిలన్నీ కూడా శుభ్రం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఏదైతే విపత్తులాగా వచ్చినటువంటి నీళ్ళని శుద్ధి చేసి చేయడానికి కోసం మేమందరం నందమూరి మోక్షజ్ఞ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నటుడు మోక్షజ్ఞ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ జన్మదినోత్సవ వేడుకలను నందమూరి మోక్షజ్ఞ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేముల వెంకన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు, బొర్రా డిలీష్ పాల్గొన్నారు. ఇక తొలుత బస్ స్టాండ్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మోక్షజ్ఞ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నందమూరి మోక్షజ్ఞ
టౌన్ వైట్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేముల వెంకన్న ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముందుగా సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసులుగా ప్రవేశిస్తున్న నందమూరి మోక్షజ్ఞకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనుడిగా సినీ ఇండస్ట్రీలో మోక్షజ్ఞ ప్రస్థానం ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బత్తిన దాస్, మెట్ట సూరిబాబు, జగన్నాథం, బండారు నాని, రాజులపాటి నాగబాబు, భాషా, విజయ్, భాస్కర్, చిల్లిముంత ప్రవీణ్, వేముల బుజ్జి మరియు ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు. నట వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజు ఈ రోజున అతను సినిమా రంగంలో ప్రవేశించబోతా ఉన్నాడు. ఆ యొక్క నందమూరి తారక రామారావు గారి వారసుడిగా బాలకృష్ణ గారి వారసుడిగా మోక్షజ్ఞ సినీ పరిశ్రమలో మంచి ఒక వెలుగు వెలగాలి. ఇప్పుడు వరకు నందమూరి తారక రామారావు గారు, బాలకృష్ణ గారు నటులుగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాటారు. ఇవాళ సినిమా పరిశ్రమలో రాబోయే రోజుల్లో మోక్షజ్ఞ సినిమా రంగాన్ని మొత్తాన్ని అతనే ఒక తారగా వెలుగొందాలని, మరి పెద్దవారి పేర్లు, వాళ్ళ తండ్రి గారి బాలకృష్ణ గారి పేరు, నందమూరి తారక రామారావు గారి పేరు, వాళ్ళ పేర్లు కూడా తిరగరాసే విధంగా మంచి భవిష్యత్తుతో ఒక వెలుగు వెలగాలని, నట వారసుడిగా రాణించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వాళ్ళ మనవడు, మన బాలయ్య వారసుడు, మన మోక్షు సింబా చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఈరోజు తన 29 పుట్టినరోజు సందర్భంగా మేము బందర్ అభిమానులతో, బాలయ్య బాబు అభిమానులే కాకుండా మోక్షజ్ఞ అభిమానులతో, మన విజయే కానీ, మన వెంకన్నయ్య కానీ వీళ్ళందరూ ఇక్కడ కేక్ కటింగ్ పెట్టి నన్ను, మన ఎంపీ గారిని పిలిచి నారాయణ గారిని ఇలా కేక్ కట్ చెప్పడం చాలా ఆనందకరం. అలాగే మోక్షు కూడా మన బాలయ్య బాబు లాగా సినిమాలు 100 పైగా చేసి ఘన విజయాలతో ముందుకెళ్తూ మనకి సూపర్ హిట్లు ఇచ్చి అభిమానుల అందరినీ మెప్పించి ముడిపించి అందరితో కలిసి ఆయన ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇలా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు నారాయణ గారితో కలిసి నేను దీనిలో ఉండటం చాలా ఆనందం, మర్చిపోలేనిది ఇది. ఇక్కడికి వచ్చినందుకు, ఇలా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. దినేష్ ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేయించుకున్న శుభకరం. ఈ రోజున నందమూరి తారక రామారావు గారి ఆశయాలను నెరవేరుస్తూ ఆయన నట వారసత్వాన్ని మరి మోక్షాగ్ని పుచ్చుకొని మరి ఈ నందమూరి వంశం అభిమానుల్ని ఇంకా రంజింపజేయాలని, మరి మంచి మంచి సినిమాల్లో నటించి పేరు ప్రతిష్టలు నందమూరి వంశానికి కలుగు చేయాలని, నందమూరి బాలకృష్ణ గారి ప్రతిష్టలు ఇంకా ఇనుమడం చేయాలని మేము అభిమానులంతా కూడా కోరుకుంటూ, ఈ 3వ తరం ప్రవేశించినటువంటి సినీ తారల్లో 3వ తరం నటుడిగా మేము ఆహ్వానిస్తూ అభిమానులంతా కూడా మేము చాలా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను సత్కరించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను సత్కరించారు. గొడుగుపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్యవర్తిగా వ్యవహరించే జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కె రాజేంద్ర ప్రసాద్, ముదిగొండ శాస్త్రి, కె మహేష్, సిహెచ్ రవి, ఎం నరసింహారావు, అయ్యప్ప శర్మలను ఘనంగా సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరి సురేష్, శ్రీకాకుళపు రేణుకా రాణి, వేముల శిరీష, రంగనాయకులు అన్నం అశోక్, జల్లూరి దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏం జరిగినా కూడా మన కళ్ళ ఎదుట అద్దంలో చూపిస్తాం అనేది వాళ్ళ గొప్పతనం. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేనున్నానని చెప్పేసి ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ సొసైటీలో వాళ్ళ ప్రాణం కూడా లెక్క చేయకుండా ఎంతో న్యూస్ని ప్రజలకి అందిస్తూ నిత్యం పోరాటం చేస్తూ మన కోసం శ్రమిస్తున్న విలేకరులందరికీ కూడా మా వాసవి క్లబ్ మచిలీపట్నం, వాసవి క్లబ్ వనితా మచిలీపట్నం, వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ రోజున మేము పిలవంగానే స్పందించి వచ్చిన ఈరోజు మాకు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు సెప్టెంబర్లో వాసవి క్లబ్ వారోత్సవాలు జరుగుతాయండి. దానికి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి ఆదేశానుసారం V203A గవర్నర్ గారు కొత్త గణేష్ బాబు గారు ఆజ్ఞానుసారం ఈ క్లబ్లో 1వ తారీఖు నుంచి అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. 1వ తారీఖు బ్లడ్ క్యాంప్ నిర్వహించారండి.
ప్రతి క్లబ్ నుంచి ఒకళ్ళు వచ్చి బ్లడ్ డొనేషన్ ఇచ్చారండి. అలాగే రెండో రోజు కూడా బ్లడ్ క్యాంపెయిన్ అండి. మూడో రోజు వచ్చేసి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసామండి. నాలుగో రోజు సేవా కార్యక్రమం చేసాము. ఐదో రోజు నిన్న టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ని గౌరవించుకున్నాము. ఇవాళ జర్నలిస్ట్ డే సందర్భంగా మన ఊళ్ళో ఉన్న జర్నలిస్ట్ని అందరినీ గౌరవించుకుంటున్నామండి. ఇవి బందర్లో ఉన్న 3 క్లబ్లు చేస్తున్నాయండి. దీనికి అందరూ నా జోన్లో 3 జెర్సీలు అండి. ఆ 3 జెర్సీలు ప్రెసిడెంట్స్ వీళ్ళందరి సహాయక సహకారాలతో ఈ కార్యక్రమంలోని వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీచర్స్ డే, ఉమెన్స్ డే, జర్నలిస్ట్ డే, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలు నిర్వహించడం, మెడికల్ క్యాంపులు పెట్టి బ్లడ్ని సేకరించడం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాసవి సంస్థ, వాసవి క్లబ్స్ అన్నీ కూడా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క ప్రేమాభిమానాలని చూరగొంటాయనడంలో ఏమాత్రం సందేహం. వరద బాధితులకు ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ నిర్వాహకులు వేములపల్లి సురేష్ సేవలు ప్రశంసనీయమని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి మండలం బొబ్బర్లంకలో పూర్తిగా వరద నీటిలో మునిగి బయటపడిన 300 నివాసాలకు చెందిన వరద బాధితులకు అవనగడ్డ మండలం పులిగడ్డ శివారు, రేగుల్లంక పరిసర ప్రాంతాలకు చెందిన 200 మంది వరద బాధితులకు చెల్లపల్లి మండలం పురిటిగడ్డకు చెందిన ఐవీఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేములపల్లి సురేష్ ఆర్థిక సహాయంతో 6 లక్షలతో నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఐవీఎం ట్రస్ట్ డైరెక్టర్ వేములపల్లి రోజా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రాం విచ్చేసి ఐవీఎం ట్రస్ట్ సహాయాన్ని వరద బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పెను విపత్తు నేపథ్యంలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు అండగా నిలవడం స్వచ్ఛంద సంస్థల ప్రథమ కర్తవ్యమని, ఐవీఎం సురేష్ తన ప్రథమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వరద బాధితులకు అండగా నిలవడం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎం డైరెక్టర్ జి ప్రసాద్, మోపిదేవి తహసీల్దార్ మేడపేటి శ్రీవిద్య, జడ్పీటీసీ మేడబలిమి మల్లికార్జునరావు, ఇన్ఛార్జ్ ఈఓఆర్డీ బూరేపల్లి అశోక్, నడకుదుటి జనార్దన్, యాసం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. బాధితులందరికీ కూడా నిత్యావసర వస్తువుల్ని, బియ్యాన్ని ఈరోజు అందించే కార్యక్రమం కూడా బొబ్బలంకలో ప్రారంభించాం. ఏ అయితే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల్లో అందరికి కూడా 25 కేజీలు బియ్యం, అలాగే బీసీలకి 50 కేజీలు బియ్యం, దాంతోపాటు పప్పు, ఆయిలు, షుగరు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది. ఈ రోజున ఎంత విపత్తు వచ్చినప్పుడు గతంలో ఎనలేని విధంగా అధికార యంత్రాంగం పనిచేయటం జరిగింది. దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను అనేక విపత్తులు అవనగడ్డ నియోజకవర్గంలో చూశా. కానీ ప్రతి ఉద్యోగి కూడా తన యొక్క విద్యుక్త ధర్మాన్ని మాత్రం సంపూర్ణంగా నెరవేర్చాడు. ఓ పక్కన ఇరిగేషన్ వారు, డ్రైనేజీ వాళ్ళు కరకట్టలను సంరక్షించే ప్రయత్నంలో అహోరాత్రాలు నిమగ్నం అయ్యారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఎప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొనే వాళ్ళం ప్రభుత్వం. కానీ తప్ప చక్కటి భోజనం పెట్టారు, అన్ని వసతులు కల్పించారని చెప్పి ప్రతి ఒక్కరు అంటే దానికి సంతోషం అనిపించింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ముందుగానే జిల్లాకి నిధులు కేటాయించడం, దాంతో సత్వరమే అధికార యంత్రాంగం ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వీలైంది. గతంలో అంటే తహసీల్దారులను మీద తోసేసి మీరు పెట్టండి, తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పారు. పోయిన వరదల్లో ఖర్చు పెట్టింది ఈ రోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. దాంతో ఏమైందంటే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇక్కడ ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలంటే మళ్ళీ అధికారులు అప్పులు తెచ్చి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చేది గత ప్రభుత్వ హయాంలో. దాంతో వాళ్ళ అప్పులు సొప్పులు చేసి వాళ్ళు తెచ్చిపెట్టిన దానికి మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఇచ్చిందంటే ఈరోజు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ముందుగా చంద్రబాబు గారు గమనించి ఆ ఇబ్బంది రాకుండా నిధులు కేటాయించబట్టి వాళ్ళ అధికారులు కూడా సత్వరమే పునరావాస కేంద్రాలను చాలా పద్ధతిలో. ఘంటసాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ కోట ముత్యాలమ్మ తల్లి మొక్కుబడులను అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో తెచ్చుకున్నారు.
ఘంటసాల పెద్దగూడెం గ్రామస్తుల సహకారంతో ప్రముఖులు దిరీశం బాలకోటయ్య ఆధ్వర్యంలో శ్రీకోట ముత్యాలమ్మ తల్లి మొక్కుబడులను చెల్లించుకున్నారు. పెద్దగూడెంలోని శ్రీ రామాలయం నుండి ఏర్పాటు చేసిన ప్రభతో డప్పు వాయిద్యాల నడుమ సందడి వాతావరణంలో ర్యాలీగా బయలుదేరి గుడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఘంటసాల ప్రధాన సెంటర్లో మొక్కుబడిలో భాగంగా పేల్చిన భారీ టపాసులు ప్రత్యేక ఆకర్షణ కలిగించాయి. మా గ్రామంలో కోట ముత్యాలమ్మ తల్లి సంబరం చేయటం మేము ఎప్పుడు కూడా ఆనవాయితీగా ఎప్పటి నుంచో మా చిన్నతనం నుంచి మేము పుట్టగతం నుంచి మా పెద్దలు మా అందరూ కూడా మా నాయకులందరూ కూడా ఇక్కడ మా గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం మేము ముత్యాలమ్మ తల్లి సంబరం చేస్తాం. కానీ 5 సంవత్సరాల నుంచి మేము ఈ కోట ముత్యాలమ్మ తల్లి సంబరం చేయటం మేము 5 సంవత్సరాలు కూడా చేయలేకపోయాం. ఈసారి అందరం కూడా గ్రామస్తులు పెద్దలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి అందరం ఒక మాట మీద నిలబడి ఇవాళ భారీగా మన ముత్యాలమ్మ తల్లి సంబరం చేయటం కూడా మొదలుపెట్టాం. అలాగే మనకి ఇప్పటికి మన కోట ముత్యాలమ్మ తల్లికి కూడా మేము ఎంతో భారీగా చేయాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి కూడా వస్తే మనకి గ్రామంలో మంచి అభివృద్ధితో మంచి ఇదిగా సంబరం చేస్తామని చెప్పి ముఖ్యంగా కూడా జరిగింది. సిటీ కేబుల్ సమాప్తం. నమస్కారం.